బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ జరిగిన తర్వాత ఇది మళ్ళీ ఉత్తరకాండ అనే పేరుతో రామాయణం యొక్క ఉత్తర భాగం నడుస్తుంది. ఇందులో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. పులస్తుడు అనేటువంటి గొప్ప మహర్షి బ్రహ్మదేవుని యొక్క కుమారుడు. ఆయన తృణబిందువు యొక్క తపోవనంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. కొంతమంది దేవకాంతలు, గంధర్వకాంతలు, నాగకాంతలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ వనంలో హాయిగా ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, గానం చేస్తున్నారు, మరి వాద్యములతో వాదన చేస్తున్నారు. ఇదంతా కూడా ఇబ్బందిగా ఉండి ఈ పులస్తుడు ఎవరైతే నా కంట పడతారో వారు గర్భవతులు గాక అని శాపం పెట్టాడు. అందరికీ సంగతి తెలిసి అక్కడి నుంచి రావడం మానేశారు అక్కడికి. కానీ తృణబిందువు యొక్క కూతురు మాత్రం ఈ సంగతి తెలియక అతను చూసింది, వెంటనే గర్భవతి అయింది. అప్పుడు స్వామి నువ్వే కారణం కదా, ఈవిడిని నువ్వే పెళ్లి చేసుకోమని చెప్పేసి ఆ తృణబిందువు తన కూతుర్ని పులస్తుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. సరే, ఆ ఇద్దరికీ కలిగినటువంటి సంతానమే కుబేరుడు. ఆ కుబేరుడు బ్రహ్మాండంగా తపస్సు చేశాడు. ఆ ఇద్దరికి కలిగినటువంటి సంతానమే విశ్రవసుడు. పులస్తుని యొక్క కుమారుడు విశ్రవసుడు. సరే, ఆ విశ్రవసుడు కూడా చాలా గొప్పవాడు. బ్రహ్మాండంగా ఆయన ఎప్పుడు చూసినా యజ్ఞం చేయడం, యాగం చేయడం, తపస్సు చేయడం, వేదాధ్యయనం చేయడం ఇలాగా నడుస్తూ వచ్చింది. సరే, కొంతకాలం అయిన తర్వాత అతను భరద్వాజ మహర్షి తన యొక్క కూతురునిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళకి కుబేరుడు అనేవాడు వైశ్రవసుడు, అంటే విశ్రవసుడు యొక్క కుమారుడు కనుక వైశ్రవసుడు అతను జన్మించాడు. అతన్నే కుబేరుడు అంటారు. అతను కూడా తపస్సు చేశాడు. ఆ తపస్సు చేయడం వల్ల బ్రహ్మదేవుడు స్వయంగా అతనికి ఉత్తర దిక్కుకి ఆధిపత్యాన్ని ఇచ్చి, ధనేశత్వాన్ని అంటే ధనములకు ఆధిపత్యాన్ని ఇచ్చి, ఒక పుష్ప విమానాన్ని ఇచ్చి సంతోషంగా సాగనిపాడు. సరే, తండ్రి గారి దగ్గరికి వచ్చి నాకు అన్ని ఇచ్చాడు కానీ బ్రహ్మదేవుడు ఉండడం ఎక్కడో నాకు చెప్పలేదు నాన్నగారు అన్నాడు. అయితే ఆయన లంకానగరం ఉంది, ఒకప్పుడు రాక్షసునికి నిలయంగా ఉండేది. విష్ణుమూర్తి ఎందు భయంతో వారందరూ లంకానగరం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అన్ని విధాలా సమృద్ధమైనటువంటిది, చాలా రక్షణ కలిగినటువంటిది, నువ్వు దాన్ని తీసేసుకో అన్నారు. సరే, వెళ్ళాడు. ఒకనాడు సుమారి తన కూతురు, అంటే రాక్షసుడు అనమాట, తన కూతుర్ని తీసుకుని వచ్చి, కైకసిని తీసుకుని వచ్చి ఈ భూలోకంలో సంచరిస్తూ ఆ కుబేరుని చూసి, ఇదిగో చూసావా ఎంత గొప్పగా ఉన్నాడు ఇతను, ఇలాంటి కొడుకు నీకు కావాలంటే అరుగు అతని తండ్రి, అతన్ని పెళ్లి చేసుకో అని చెబితే అతని దగ్గరికి వెళ్ళి తన కోరికని వ్యక్తం చేస్తున్నాడు. అమ్మా, నువ్వు రాకూడని సమయంలో, అమ్మాయి నువ్వు రాకూడని సమయంలో నా దగ్గరికి వచ్చావు, దారుణమైన వేళలో వచ్చావు కనుక నీకు దారుణ మనస్తత్వం కలిగిన వాడు పుడతారు ఇద్దరు కొడుకులు అని. ఇదేమిటంటే మీ కొడుకులు దారుణ చిత్తవృత్తి కలిగిన వాడు పుట్టడం ఏమిటి అంటే, మరి ఏం చేస్తాం, వాడు కాకుండా మరి ఇంకొక మంచి కొడుకు కూడా పుడతాడు, ఉత్తమ గుణాలు కలిగిన వాడు కొడుకు కూడా పుడతాడు, అలాగే ఆడపిల్ల కూడా పుడుతుంది అని చెప్పారు. అందుకని రావణ కుంభకండులు అనేటువంటి దారుణ చిత్తవృత్తులు భయంకరాకారంలో పుట్టారు. 10 గంటలతో రావణాసుడు పుట్టాడు, అందుకే అతను దశగ్రీవుడు అన్నారు. తర్వాత పర్వతాకారంతో కుంభకర్ణుడు పుట్టాడు. ఆ తర్వాత చేతలంత గూళ్ళు కలిగినటువంటి శూర్పణఖ పుట్టింది. ఆ తర్వాత విభీషణుడు కూడా పుట్టాడు. అతను చాలా సాత్విక సంపన్నుడయ్యాడు, దయాహృదయం కలిగిన వాడయ్యాడు, ధార్మిక వృత్తి కలిగిన వాడయ్యాడు. సరే, వీడు పెరిగి పెద్దవాడయ్యారు. ఒకనాడు ఈవిడు కూడా అదే కుబేరుడు చూపించే కొడుకులకి, చూసావా అతను ఎలా ఉన్నాడో, అతను ఎవరో కాదు, మీ సాక్షాత్తుగా మీకు అన్నగారే తండ్రి, మీ తండ్రి ఒకడే, అతనికి మీకు కూడాను మరి తండ్రులే వేరంటే కనుక నువ్వు కూడా, మీరు కూడా అలాంటి వాళ్ళు అవ్వాలి అంటే, అంత గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఏం చేస్తారో చేయండి అంటే, ఆయనతో సమానం ఏంటమ్మా, అతనికన్నా గొప్పవాళ్ళు అవుతాం మేము అని చెప్పి తపస్సుకి వెళ్ళిపోయారు. తపస్సు చేతనే ఏదైనా సాధించగలమని 10,000 సంవత్సరాలు తపస్సు చేసి ఒక్కొక్క 1000 ఏళ్లకు ఒక తలకాయని ఖండించుకుని హోమం చేసేయడం మొదలు పెడితే అలా 10,000 సంవత్సరాలు జరిగింది. 10,000 సంవత్సరం కూడా పూర్తయిన తర్వాత ఆ 10వ శిరస్సు అంటే ఉన్నది ఒకే ఒక్క శిరస్సు, ఆ శిరస్సును కూడా ఖండించబోతూ ఉంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే, ఆగాకనైనా నీ యొక్క తపస్సుకు మెచ్చాను, నీకేం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. అంటే నాకు అమరత్వం కావాలి అన్నాడు. సరే, అయితే అమరత్వం అంటే చావు లేకుండా వారు ఉండడం కుదరదు, ఇంకేదైనా కోరుకున్నాడు. అప్పుడు ఆయన అంటాడు కదా, సుపర్ణ నాగయక్షాణం దేవతానాం తథాసురై అవధ్యత్వంతు మే దేహి. అంటే నాగులు, సుపర్ణుడు గారుడులు గాని, అంటే గరుడ జాతి గాని, నాగజాతి గాని, యక్షజాతి గాని, దేవజాతి గాని, రాక్షస జాతి గాని, వీరెవరి చేతులను కూడా నాకు మరణం ఉండకూడదు. అంటే యక్షుల వల్ల కానీ, గంధర్వుల వల్ల కానీ, నాగుల వల్ల కానీ, కిందుల వల్ల కానీ, కంపుల వల్ల కానీ అసలు ఎవరి వల్ల చావు ఉండకూడదు. మరి మానవ సంగతో
తృణభూతాహి మానుషాః, నా దృష్టిలో మనుషులంటే గడ్డి పరకలతో సమానం. చూడండి, ఇదే అహంకారం. బ్రహ్మదేవుడు అడగల, మానవ సంగతి ఆయన అడగలేదు. అక్కడ ఇతను చెప్పడం ఎందుకు, ఆ మాట ఏ గారితో వదిలేయచ్చు కదా అనకుండా తృణభూతాహిమే తృణభూతాహి మానుషాః, మానవుడంటే నా దృష్టిలో గడ్డి పరకలతో సమానం. కాబట్టి వాళ్ళ నుంచి నువ్వు నాకు అభయం ఇవ్వక్కర్లేదు అని, నాకు వీళ్ళ నుంచి రక్షణ ఇవ్వాలని కోరాలి కానీ వీళ్ళ నుంచి రక్షణ ఇవ్వక్కర్లేదు కోరుకోవడం ఎందుకు అని అహంకారం అట్లా చెప్పించింది అతని చేత. దాంతో తథాస్తు అని వెంటనే రెండో మాట లేకుండా అతని ఆలోచన మారకుండా తథాస్తు అలాగేనాయా అన్నాడు. అంటే ఏమైంది, మానవుల చేతిలో నీకు మరణం తప్పదు అని. ప్రజాచక్ష పునరాహ దశాననం. అంతేకాదు ఇంకా చెప్పాడు బ్రహ్మదేవుడు, నువ్వు అడిగింది ఇచ్చాను, నువ్వు అడిగింది కూడా ఇస్తాను తెలుసా. అగ్నోహుతాని శీర్షాన్ని, అగ్నిలో నువ్వు దహనం చేసిన శీర్షములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ నీకు వచ్చేస్తాయి. నువ్వు తలకాయలు కలిగిన వాడిని అవుతావు. అంతేకాదు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఆ శిరస్సును తగ్గొట్టినా, నీ చేతులు తగ్గొట్టినవన్నీ కూడా తిరిగి మళ్ళీ మురిచేలాగా అక్షయ బలాన్ని కూడా నీకు ఇస్తున్నానయ్యా అని చెప్పేస్తున్నాడు. దాంతో ఆనందపడి అతను వెళ్ళాడు. తర్వాత విభీషణుడి దగ్గరికి వచ్చాడు. రావణుడి తర్వాత మళ్ళీ విభీషణుడి దగ్గరికి వచ్చాడు బ్రహ్మగారు. వచ్చి నాయన నీకేం కావాలి అని అడిగాడు. ఆయన అంటాడు, దేవ మే సర్వదా బుద్ధి ధర్మే తిష్టతు శాశ్వతి. నా బుద్ధి ఎప్పుడూ కూడా ధర్మమునందే ఉండుగాక. ఆ వరం నాకు ఈ సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు అన్నాడు. మా రోచయతు అధర్మం. అధర్మం అంటే నాకు అసలు ఇష్టం ఉండకూడదు. మే బుద్ధి సర్వదా, నా బుద్ధి ఎప్పుడూ కూడా అధర్మమునందు ప్రవర్తించకుండా ధర్మమునందే ప్రవర్తించలేక వరం అన్నాడు. అసలు ధర్మమునందు ప్రవర్తించడానికి వరంగా మాట్లాడి దాన్ని బట్టి తపస్సు చేయాలండి. ధర్మంగా ఉంటే సరిపోతుందిగా. కానీ పుట్టింది రాక్షస కులంలో కనుక ఆ రావణుడు కుంభకర్ణుడు వాడు తమ్ముడు కాబట్టి ఎంతకాలంలో కొన్నాళ్ళకి మనసు మారిపోవచ్చు. ఏ వాతావరణంలో ఉంటే ఆ రకంగా మన బుద్ధి కూడా మరలిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ బుద్ధి యొక్క లక్షణమేది. మనం ఏ పని చేస్తూ ఉంటామో ఆ పనికి తగ్గట్టుగా బుద్ధి మారిపోతూ ఉంటుంది. మనం చూడండి, ఇప్పుడు నేను ఉన్నాను, ఈ ప్రవచనం చెప్తున్నాను, ఏ విషయం తర్వాత ఏ విషయం చెప్పాలి, ఏ శ్లోకం తర్వాత ఏ శ్లోకం చెప్పాలి, నా బుద్ధి ఇదే ఆలోచిస్తుంది. మళ్ళీ ఇదే నేను బండి దొక్కుతున్నాను అనుకోండి, అప్పుడు ఈ శ్లోకాలు ఈ ఆలోచనలో ఏమొస్తుంది అంటే నేను ఎప్పుడు స్పీడ్ పెంచాలి, ఎప్పుడు స్పీడ్ తగ్గించాలి, ఎప్పుడు క్లచ్ నొక్కాలి, ఎప్పుడు బ్రేక్ నొక్కాలి, ఎప్పుడు యాక్సిలేటర్ డౌన్ చేయాలి, రైట్ చేయాలి, ఇదే ఆలోచన కలుగుతుంది. లేదా రేపు ఎవరిని వ్యాకరణం పాఠం చెప్తున్నాను అనుకోండి, అక్కడ ఇక్కడ సవరణ జరిగిస్తుందా, లేకపోతే ఇక్కడ గుణసందా, లేకపోతే ఇంకేసింది, ఈ రకంగా వృద్ధి సందా దృష్టి అంటే వెళ్ళిపోతుంది. మనం ఏ పని చేస్తున్నామో, వంట చేస్తున్నారు అనుకోండి, వంట మీద దృష్టి ఉంటుంది. ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి. బుద్ధికి ఉన్న శక్తి అంత గొప్పదనమాట. మనం ఏ పని చేస్తుంటామో బుద్ధి దానికి తగ్గట్టుగానే ప్రవర్తించి ఆ ఆలోచన చేస్తుంది. ఒక పని చేస్తున్నప్పుడు రెండో ఆలోచనలు ఇవ్వదు. అలా ఇస్తే మానవుడు ఏ పని చేయలేడు. అన్ని రకాల జ్ఞానాలు ఉంటాయి కనుక అన్ని జ్ఞానాలు ఒకసారి ప్రవర్తించకూడదు. అందుకని ఏమో రాక్షసుల మధ్య ఉన్నప్పుడు ఇద్దరు బుద్ధి మారిపోవచ్చుగా. అలా మారకుండా ఉండడం కోసం వరం కోరుకోవడానికి ఏకంగా 10,000 సంవత్సరాల తపస్సు చేసేయండి మహానుభావుడు. సరే అయింది కదా. తర్వాత కుంభకర్ణుడి దగ్గరికి వచ్చేప్పటికి ఆ సమయంలో దేవతల ప్రార్థన మీద సరస్వతి దేవి అతని నోట్లో ప్రవేశించి ఇతను అడుగుదామన్నది ఒకటి వెంటనే అప్పుడు ఏమంటే స్వప్స్యామి దేవ షణ్మాసాను, 6 మాసాలు నేను నిద్రపోవాలి. అదే పడుకుంటారే 6 నెలల దాకా లేవపడదు. దినమే ఎంత భోజనం, మరి భోజనము 6 నెలల తర్వాత రాస్తాను కదా. ఒక రోజంతా తింటూనే ఉంటారు, మళ్ళీ ఆ నెల మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ 6 నెలలు సరిపోతున్నాడు. ఒక్కరోజు చాలు తినడానికి, ఒక రోజు తింటే 6 నెలలు సరిపోతుంది. ఇలా కోరుకున్నాడు. యావం అస్తు, అలాగే అవుగాక అని బ్రహ్మదేవుడు వెంటనే మనం ఇచ్చేసాడు. మళ్ళీ ఆలోచించుకుంటాక ఇచ్చేసాడు. సరే ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు సరస్వతి తద్వక్త్రాత్తు నిర్గత ప్రయో దివం. అప్పుడు సరస్వతి కూడా నోరు తెలిసి ఆవిడ ఆ సత్యలోకానికి వెళ్ళిపోయింది. అప్పుడు అనుకున్నాడు, కుంభకర్ణస్తు దుష్టాత్మ చింతయామాస దుఃఖిత అనభప్రేతమేవ ఆస్యాత్తు కిం నిర్గతం అహో విధి. నేను ఇలా కోరుకోవాలనుకోలేదే, నా ఆలోచన వేరు, కానీ ఇలా కోరుకున్నానేమిటి, ఎందుకు అలా జరిగిందో అతను అర్థం కావడం లేదు. ఇదేమిటి, నేను దేవుడు ప్రత్యక్షమైతే నేను కోరుకోవాలనుకున్నది ఏమిటి, కోరింది ఏమిటి అని. సర్లే నీకు చేయగలిగింది ఏముంది, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో 10,000 సంవత్సరాల నిర్దయ కోరుకోవాలనుకున్నాడు. నిర్దయ, అసలు ఎవరి మీద నాకు జారి దయాలు ఉండకూడదు. నిర్దయ
ఎందుకని ఇతను పెద్ద శరీరం, ఆకలి ఎక్కువ, కనపడ్డ వాళ్ళు తినేయాలి. అయ్యో పాపం వీళ్ళని తిన్నవాళ్ళు జాలిస్తే తినలేడు. ఇంకా ఆ స్థితి లేకుండా ఆ నిర్దయత్వం కావాలని కోరుకున్నట్ట. దాంతో నిర్దయ అనడానికి బదులు నిద్ర అనే మాట వచ్చింది. ఇది మనకి వేరే రామాయణంగా కనిపిస్తుంది. ఇందులో మాత్రం నేను 6 నెలలు నిద్రపోవాలి, ఒక రోజు తిండి తినాలి అని ఇందులో కోరుకున్నాడు. సరే, తర్వాత శృణు రావణ యత్నేన నైవృత్తం భక్తుమర్హసి నాదీత రాజధర్మస్తే నీతి శాస్త్రం తదేవచ. ఇంక వీళ్ళు వరాలు వచ్చేసి వెళ్ళిపోయారు కదా, వెళ్ళిన తర్వాత ఇంకా మొదలు పెట్టారండి. వీళ్ళు ఇంకా మహాశక్తిమంతులు అయిపోయారు కదా, మాకు తిరుగులేదనే బాధ ధైర్యం వచ్చేస్తుంది. రావణాసుడు చూడండి, మునుల్ని హింసిస్తున్నాడు, మరి బ్రాహ్మణుల్ని హింసిస్తున్నాడు, యజ్ఞాలు యాగాలు పాడు చేస్తున్నాడు, కనపడిన వాళ్ళని తినేస్తున్నాడు. స్వర్పణ కూడా కోరుతుంది. అందులో ఆ వరాల ప్రత్యేకంగా మనకేం చెప్పలేదు. సుమారి వరాలను అర్థం జ్ఞాపకం అపత్రం అంతే. ఇంకా అన్ని లేదు. గొప్పగా మనకి వాల్మీకి రావడం చెప్పారు. ఇందులో మాత్రం శూర్పణకి ప్రత్యేకమైన వరం కోరుకున్నట్టు లేదు, ఇప్పటికే తపస్సు చేస్తుంది అంతే. చెప్పుకోదగ్గ విశేషం అందులో ఏం లేదు. సరే, ఇందులో అయితే అసలు ప్రత్యేకంగా పేరే ఎత్తలేదు. ఇంకా తపస్సుగా ముగ్గురే ఉండేట్టు. సుమారి తన యొక్క మనవందరూ కూడా మంచి వరాలు పొందారని ఆనందం కలిగి ఇప్పుడు రాక్షసులందరినీ మళ్ళీ ఇంకా పైకి తీసుకురావాలి, లంకానగర్లో ప్రవేశపెట్టాలి అని చెప్పేసి అనుకున్నాడు. అనుకుని రావణాసుడు చెప్తాడు, మొత్తం ఆ కుంభకర్ణుడు నువ్వు కలిసి వీళ్ళని ఎవరు కుబేరుని వాళ్ళు తెరవేమయ్యా, ఈ రాజ్యం మంది ఇది తీసుకోరు. అతను అన్నగారయ్యా, అన్నగారిని తెరవేమంటాడంటే అన్నగారు నాకు శత్రువు ఎందుకు అవుతాడు అని అంటే, రాజ్ఞాం బంధువు కుతః సుహృత్తు. రాజుకి బంధువులేమిటి, స్నేహితులేమిటి, ఎవరికి బలం ఉంటే వాడు. కానీ నువ్వు బలవంతుడు అతనికంటే, కానీ తెరపు పుట్టాను. అతను వినలేదు పాపం రావణాసుడు అన్నమాట. వినలేదు. కానీ ఇతరు తప్పుడు పనులు చేస్తూ అమానుష కృత్యములు అంటే దుర్మార్గమైన కృత్యములు చేస్తూ ఉంటే, అంటే మన భాషలో మనం అమానుషం అంటాం. అంటే మానవులు చేయకూడని పనులు చేస్తే అమానుషం. ఏదైనా రాక్షసుడిగా ఇతర విషయంలో అమానుషం అని అనక్కర్లేదు, కానీ వాళ్ళు ఎప్పుడు అమానుషములుగానే చేస్తారు. అలా దుర్మార్గమైన పనులు చేస్తుంటే కుంభకర్ణుడికి రావణాసుడికి బుద్ధి చెప్పాలి అని ఆలోచించాడు. ముఖ్యంగా కుంభకర్ణుడు సరే అనుకోండి, చెప్పే పరిస్థితుల్లో చెప్పిన నిద్రలో ఉంటాడు. అతను మెరుగు అన్నప్పుడు ఏదైనా చేస్తాడు ఆ ఒక్కరోజు. ఇంకా రావణాసుడు దుర్మార్గం చేస్తున్నాడు. అప్పుడు ఈ కుబేరుడు కబురు చేశాడు, నాయనా తమ్ముడు ఎందుకు రాయడు తప్పుడు పనులు చేస్తున్నావు, ఇది పద్ధతి కాదు, జాగ్రత్తగా ఉండు, మంచి పేరు తెచ్చుకోవాలి అని కబురు చేస్తే అలా చెప్పినందుకు కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే దండయాత్రకు వెళ్ళిపోయి అతను ఓడం చేసి మొత్తం ఇక్కడి నుంచి మొత్తం జెండా ఎత్తి పంపేసి బలవంతంగా ఆ పుష్ప విమానాన్ని కూడా లాగేస్తున్నారు. అక్కడి నుంచి పంపిణీ చేశారు, పుష్ప విమానాలు లాగేస్తున్నారు. అప్పుడు సరే కదా అని తండ్రి గారితో మరి ఏంటి ఇలా జరిగింది, ఏం చెబుతామంటే వాడితో నువ్వు గొడవ పెట్టుకోకు, వాడు చాలా దుర్మార్గుడు, మరి నా కొడుకులందరూ ఒకనాటి వాడు కాదు కదా, నీనాటి వాడు కాదు నీ తమ్ముడు, వాడితో గొడవ పెట్టుకోవద్దు, నీకు అంతకన్నా గొప్పది పరమేశ్వరానికి చేత అలకానగరం అని చెప్పి పరమేశ్వరుడు నిర్మించినటువంటిది, అక్కడికి వెళ్ళి అలకాపూర్లో నువ్వు మకాం పెట్టవయ్యా, నీ వాళ్ళందరూ అక్కడ తీసుకెళ్ళిపోతే అతను అక్కడికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి పేరు అక్కడ ఉన్నాడు, అలకానగరంలో ఉన్నాడు. సరే, ఇతనికి అప్పటి నుంచి లంకానికి వచ్చి ఇతనికి వచ్చేసింది కొత్తగా. అలాగే ఈ పుష్ప విమానం కూడా కొత్తగా వచ్చింది కదా అని ఆనందంతో అది పట్టుకుని అటు ఇటు ఇష్టం ఉంటే తిరగడం మొదలెట్టాడు. ఓ విహారం విహరిస్తూ ఉంటే మరి అంతవరకు విమానం ఉంటే ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు విమానం మీద శుభ్రంగా తిరుగుతుంటే ఓసారి తిరుగుతూ ఉన్నప్పుడు ఒక చోట ఆగిపోయింది ఆ పుష్ప విమానం. ఆగిపోతే అప్పుడు ఏంటబ్బా ఇలా ఆగిపోయింది అని చూస్తే నంది కనిపించి, ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు విహరించేటువంటి ప్రదేశం, ఈ ప్రదేశం కూడా ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు అని అంటే, నన్ను ఆపడానికి వాళ్ళు ఎవరయ్యా, ఆయన నువ్వేండి కోతుమోహం వేసుకుని నువ్వు నన్ను ఆపుతావా అన్నాడు. నువ్వు నన్ను ఆక్షేపించావు కాబట్టి ఆ కూతురు వల్ల నీకు ఎప్పటికైనా ప్రమాదం వచ్చు కాక ఇతను శాపం పెట్టాడు. ఆ తర్వాత నీ శాపం నాకు లెక్క అని అప్పుడు సరే ఇప్పుడు చూస్తాను చూడు, నా సంగతి చూపిస్తానని చెప్పేసి నాకు ఈ పర్వతం మీదుగా వెళ్ళడానికి అవకాశం కదా, అలా పర్వతాన్ని తిరగబెట్టి అసలు చూడు ఏం చేస్తావు అని చెప్పేసి ఆ పర్వతాలు పైకి లేపాడు. పరమేశ్వరుడు కంగారు పెట్టాడు. పార్వతి చూస్తుంది, ఏంటి పర్వతంలోకి ఎదిరిపోతుంది, దాని పేరే అచలం. చచాలో అచలశ్చాపి, అచలం కూడా చలించిపోతుంది ఏమిటబ్బా అని చెప్పి అప్పుడు విషయం గమనించి కాలి బొటన ప్రేరుతోటి ఒక నొక్కాడు. లేచిన పర్వతం అంతా అలా కింద దిగిపోయి 20 చేతులు అందులో ఇరుక్కుపోయి ఇంకా చేతులు ఎలా ప్రయత్నించినా బయటికి రావే,
అప్పుడు సామగానం చేశాడు. సామవేదాన్ని చదివి పరమేశ్వరుని మెప్పించాడు. అక్కడే మనకి రావణకృతంగా వేరే శ్లోకాలతో ఆ పరమేశ్వరుని స్తుతించినట్టుగా మనకి చెప్తారు. పంచచామర వృత్తంలో జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింపనిర్చరి అని మనకి బ్రహ్మాండ శ్లోకాలు ఉంటాయి. అది రావణాసురుడే చెప్పినట్టుగా లోకంలో మనకు ఒక కథనం అయితే ఉన్నది కదా. అప్పుడు అతని యొక్క ఆ భక్తికి సామగానానికి మెచ్చుకొని పరమేశ్వరుడు నెమ్మదిగా వదులు చేశాడు. అప్పుడు ఆ చేతులు బయటకు వచ్చాయి. నాయన, ఈ చేతులు ఇందులో ఇరుక్కుపోయినప్పుడు నువ్వు చాలా పెద్దగా రావణం చేశావు కదా, అందుచేత ఎప్పటి నుంచి నేను లోకము రావణుడు పిలుస్తుంది అని చెప్పేస్తున్నాడు. అప్పటి నుంచి రావణుడు పేరు వచ్చింది. అంత క్రితం వరకు అతని పేరు 10 ముఖాలు ఉన్నాయి కనుక దశగ్రీవుడు అనే పేరు ఉన్నారు. సరే, వెళ్ళి పంపారు. అక్కడి బయటకు వచ్చాడు. మొత్తం అక్కడ ఒక శాపం అయితే మొత్తం చక్కగా ఉడుతున్నారు. ఓ శాపాన్ని అనిపించాడు. సరే, ఒకనాడు రమ్మ కనిపించింది. రమ్మ కనిపించి చేయటం లాకాడు. నేను నరకోపుడి దగ్గరికి వెళుతున్నాను కనుక నన్ను విడిచిపెట్టు, ఈ సమయంలో నువ్వు నన్ను వాంఛించడం ధర్మం కాదు అని చెప్పి అడిగితే, నరకోపుడు ఎవరు? కుబేరుని యొక్క కొడుకు. అంటే నేను నీ కోడలు అవుతానయ్యా ఈ సమయంలో. అంటే మీకు కూడా వాయువు అవసరం ఉంటాయా అని, అంటే సమయాన్ని బట్టి మాకుంటాయి. నేను దాన్ని అంగీకరించని బలవంతంగా అలాకెళ్ళి బలవంతంగా అనుభవించాడు. అనుభవిస్తే అప్పుడు నరకోపుడికి సంగతి తెలిసి, ఈనాడు మొదలు ఎప్పుడైనా ఏ స్త్రీనైనా ఇష్టం లేకుండా కనుక ముట్టుకుంటే వెంటనే నువ్వు మరణించదువుగాక అని శాపం పెట్టాడు. మానవ చేతులు తప్ప మీకు ఎవరి చేతిలోనూ చంపితే మరణం ఉండదు, కానీ శాపం వల్ల మరణించచ్చుగా, దానికి అభ్యంతరం లేదు. ఆ శాపాల వల్ల మరణం రాకూడదని తనకు కోరినట్లు లేదు కదా. అందుకని అప్పటి నుంచి చాలా జాగ్రత్త పడ్డాడు. అనరణ్యుడు అనేటువంటి వాడిని చాలా బాధలు పెట్టి దుర్మార్గంగా హింసించి చంపేస్తుంటే, ఎప్పటికైనా నా వంశంలో జన్మించిన వాడి వల్లే నీకు మరణం సంభవించుగాక అని అతను శాపం పెట్టాడు. ఆ వంశంలో పుట్టిన వాడే శ్రీరామచంద్రుడు. ఇలాగా కనబడ్డ అందమైన స్త్రీ కనబడితే చాలు, కనబడ్డ స్త్రీని చెరపెట్టడం లోపల పెట్టడం, చెరపెట్టడం లోపల పెట్టడం. అప్పుడు ఇంతమంది ఆడవాళ్ళని బాధపడుతున్నావు కనుక ఎప్పటికైనా స్త్రీల వల్లే నీకు ప్రమాదం వచ్చుగాక, నువ్వు మరణించదువుగాక అని స్త్రీలందరూ కూడా శాపం పెట్టారు. ఇలాగా పుట్టెడు శాపాలని ఇతను చక్కగా హాయిగా మూట కట్టుకున్నాడు ఈ రావణాసురుడు. అయినా ఏమి లెక్క చెప్పకుండా పెడుతున్నాడు. ఒకసారి ఇంద్రుడితోటి ఇతను యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు. ముందు యముడితో యుద్ధం చేశాడు, గెలిచాడు. వరుణుడితో యుద్ధం చేశాడు, గెలిచాడు. ఇలా వీళ్ళందరూ నాకెందుకు సాక్షాత్తు ఇంద్రుడితోనే పెట్టుకుందాం అనుకున్నాడు. అతనితో యుద్ధం చేస్తుంటే ఇంద్రుడి యొక్క బలం చాలా అధికంగా ఉంది. ఇతను చావు కొట్టేసి పట్టుకుని కారాగారంలో పడేయాలి. పడేస్తే అప్పుడు ఇంద్రజిత్తు వచ్చి బ్రహ్మాని, అప్పటికే ఇతని మజుడు అనేటువంటి విశ్వకర్మ అతని యొక్క కూతురు మందోదరి, ఆ మందోదరి నుంచి పెళ్లి చేశాడు. వాళ్ళకి జన్మించిన వాడే ఇంద్రజిత్తు. ఆ ఇంద్రజిత్తు మహాశక్తిమంతుడు, మాయా విద్యా విశారదుడు. ఎందుకంటే మనుని యొక్క పౌత్రుడేమో అక్కడికి కొన్ని మాయలు వచ్చే ఇతనికి, అతని ద్వారా మాతామహుడు ద్వారా. ఆ మాయల వల్ల అతని ముందు నిలబడగలిగిన వాడు ఎవరు కూడా లేడు. అప్పుడు ఆ ఇంద్రజిత్తు ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి ఆ ఇంద్రుడిని ఓడించేసి అతను ఆ ఇంద్రుడిని తీసుకొచ్చి కారాగారంలో పడేసి రావణాసుని విడిపించాడు. అప్పటి నుంచి ఇంద్రజిత్తు అనేటువంటి పేరు మేఘనాథుడికి వచ్చింది. ముందు పుట్టగానే గట్టిగా ఏడిస్తే మేఘములన్నీ ఉరుముతున్నాయా అన్నట్లుగా అనిపించింది. మేఘం యొక్క నాలుగు అంటే నాలుగు చేశాడు కనుక ఇతనికి మేఘనాథుడు అనేటువంటి పేరు వచ్చింది. తర్వాత ఇక్కడి నుంచి అతను ఇంద్రజిత్తు అనే పేరు వచ్చింది. రామచంద్ర, ఇంద్రజిత్తు అంటే సామాన్యుడు కాదు, ఒక అసామాన్యుడు. అతనితో యుద్ధం చేయడం ఎవరి వల్ల కాదు. అలాంటి వాడిని కూడా నువ్వు సంహరించావు, నీ తమ్ముడు సంహరించేదే ఇది చాలా గొప్ప విషయమయ్యా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వృక్షరథుడు అని చెప్పేసి ఒకడు ఉన్నాడు. బ్రహ్మదేవుడు అతను సృష్టించాడు. సృష్టించిన తర్వాత అతను వానరుడు, ఒక వానరుడు సృష్టించాడు బ్రహ్మదేవుడు. అతడు ఒక నీటిలో ఇలా చూశాడు. పెద్ద జలాశయం, ఒక బావి, దిగుడు బావి, అందులో చూశాడు. తన రూపం కనిపించింది. మరి అప్పుడు వాళ్ళకి అద్దాలు ఎట్లా తన రూపం కూడా తను చూసుకోలేదు. ఇందులో చూసి వీడెవడో నాకు శత్రువు అనుకుని వాళ్ళ చంపడానికి ఇందులో దూకేశాడు. ముందు నీళ్లు తాగుదాము అక్కడ వెళ్ళిన వాడు అందులో దూకేశాడు. దూకేస్తే అక్కడ ఎవరు లేరు తెలుసుకుని మళ్ళీ దిగుడు బావే మళ్ళీ పైకి ఎగిరి వచ్చేసాడు. విచిత్రం ఏంటంటే ఆడదానిగా మారిపోయాడు. ఆ దిగుడు బావి యొక్క లక్షణం అది. ఈ వృక్షరథుడు కాస్త ఆడదానిగా మారిపోయాడు. మారిపోతే ఎంతంటే మళ్ళీ ఇంద్రుడంతర వారికి మోహం కలిగేంత అందంగా మారిపోయాడు. అంత అందమైన ఆనందంగా మారిపోయాడు. ఆ ఇంద్రుడికి ఆమె ఎందుకు మోహం కలగడం చేత ఆమె ఇతని యొక్క తేజస్సు ఆమె యొక్క కేశపాత్ర మీద పడితే అక్కడి నుంచి ఒక ప్రాణి ఉద్భవించింది. ఆ ప్రాణి పేరే వాలి.
అలాగే ఇంద్రుని యొక్క అంశతోటి ఆ వృక్షరుడు అనేవాడు స్త్రీ రూపాన్ని పొందినప్పుడు అక్కడ జన్మించిన వాడే వాలి. ఆ తర్వాత అదే వ్యక్తిని సూర్యుడు కూడా మోహించాడు, అందువల్ల జన్మించిన వాడు సుగ్రీవుడు. అంటే ఒకే వ్యక్తికి ఇంద్రుడి వల్ల వాలి, సూర్యుడి వల్ల సుగ్రీవుడు కూడా జన్మించారు. ఆ తర్వాత ఇతను మళ్ళీ వృక్షరుడిగా మారిపోయాడు. అసలు ఒక రూపాయలు జన్మించేస్తాడు. సరే, వీళ్ళిద్దరు కూడా తీసుకుని వెళ్ళి, పిల్లలిద్దరు కూడా తీసుకుని వెళ్ళి ఆ కిష్కిందా నగరానికి వెళ్ళి ఇక్కడ అతను ఆ రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఇద్దరు కొడుకులు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వాలి అధిపతి ఎవరు, అధిపతి అయిన తర్వాత ఆ చరిత్రలో తెలిసిన దగ్గర మరి సుగ్రీవుడు కోపం రావడం, ఇద్దరు కొట్టుకోవడం, ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది. అసలు వాళ్ళ పూర్వ చరిత్ర అయితే అది వాళ్ళ పుట్టుకకి కారణమైనటువంటిది. వీళ్ళందరూ పుట్టిందే రాముడికి సాయం చేయడం కోసము అని చెప్పేసి. ఇక ఇంతవరకు జరిగింది ఈ పూర్వ చరిత్ర. ఉత్తరరామ చరిత్రలో అంటే ఉత్తరరామ చరిత్ర అంటున్నారు, ఇదంతా నవకృష్ణ కథ చెప్తారేమో అనుకుంటున్నాం. మీరంటే వారి గురించి చెప్తున్నారు, రావణుడి గురించి చెప్తున్నారు, కవి గురించి చెప్తున్నారంటే అనుకుంటారేమో. ఉత్తరరామ చరిత్రలో ముందుగా ఈ రావణాసుడి యొక్క పుట్టుక, వారి సుగ్రీవుడి యొక్క పుట్టుక, వీళ్ళ తపస్సులు, వీళ్ళకి వరాలు రావడాలు, ఈ చరిత్రే ముందు నడుస్తుంది. అలా నడిచిన తర్వాత మధ్యలో ఈ సీతాదేవి విషయం, మీరు అనుకుంటున్న లవకుశ విషయం అదంతా కూడా వస్తుంది. సరే, లవకుశ అంటే చిన్న కథను ఆధారించిన వాళ్ళు రకరకాల మరుపు చెప్పేసి చేశారు. నిజానికి దానికి కుశలవ అని పేరు పెట్టాలి, కాకుండా లవకుశ అని పేరు పెట్టారు. కుశుడే పెద్దాడు, లవుడు చిన్నాడు. సరే, ఇది ఏంటో మనం చూద్దాం. ఏకదా బ్రహ్మణో లోకాత్ ఆయాంతం నారదం మునిం పర్యటన్ రావణో లోకాన్ దృష్ట్వా నత్వా అబ్రవీద్వచః. ఓసారి నారదుడు వస్తూ ఉంటే రావణాసుడు చూసి అందరూ మాట్లాడుతున్నాడు, భగవన్ బ్రూహిమే యోద్ధం కుత్ర సంతి మహాబలాః. నాకు మంచి బలం, ఎవరితోనే యుద్ధం చేయగలను అనేది. కానీ యుద్ధం చేయడానికి నాతో సమానమైన వీరులు ఎవరు కనబట్టలేదయ్యా. ఒక దెబ్బతో పడిపోతున్నాడు అవతలవాడు, ఇంకా నాకు సరదా తీరడం లేదు. అందుకని నాతో సమానంగా యుద్ధం చేయగల వీరులు నాకు ఎక్కడ దొరుకుతారు? నువ్వు ముల్లోకాలు తిరుగుతావు కదా, ఉంటే చెప్పు అంటే ఇచ్చాను బలిభిహి త్వం జ్ఞాతాసి జగత్రయం. నీకు ముల్లోకాలు తెలుసు, తిరగడమే పని కదా, త్రిలోక సంచారి కదా. అందుకని ఎక్కడైనా తగిన వాళ్ళు అక్కడ ఉన్నారా అంటే, సరే ఉన్నారయ్యా, మరి నువ్వు అక్కడ వెళ్తావా? శ్వేత ద్వీపాన్ని విడిపోయే వరకు అక్కడ ఉండేవాళ్ళందరూ మహాబలుడు, మహాకాయుడు, అక్కడికి వెళ్ళవయ్యా. నీ చేత మరి నీతో యుద్ధం చేయడానికి తగిన వాడు ఉంటారు. వాడు విష్ణువు చేత లేని వారు మాత్రమే అజేయులుగా అక్కడ జన్మిస్తూ ఉంటారు అని. అక్కడ వాళ్ళందరూ అజేయులుగా ఉంటారు, ఎవరు యుద్ధం చేయలేరు. అసలు అజేయుడు ఏంటి, వ్యవహారం ఏంటి, ఈ సంగతి ఏంటో ముందు నాకు చెప్పండి అంటే విష్ణువు చేత చనిపోవడం ఏంటి? ఆ విష్ణువు చేత చనిపోతే ప్రత్యేక దేవత ఉంటుందా ఏమిటి అని అడిగాడు. అంటే అలా కదయ్యా, మిగిలినటువంటి వేరే కారణాల వల్ల చనిపోతే, ఏ ఇంద్రాదుల వల్ల చనిపోతే వాళ్ళు పుణ్యాత్ములైతే అంటే వేరే స్వర్గం కదా, స్వర్గానికి చేరుకుంటారు. యుద్ధంలో చనిపోయిన వాళ్ళు వేరే స్వర్గానికి చేరుకుంటారు. అది లెక్క. స్వర్గానికి వెళ్ళి స్వర్గంలో క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. ఆ పుణ్యం కాస్త క్షీణించుకోగానే మళ్ళీ మత్స్యలోకం వచ్చేస్తారు. కానీ విష్ణువు చేతిలో కనుక ఎవరైనా వర్ణిస్తే ఇంక వాడు మళ్ళీ పుట్టరు అని ఈ రహస్యం చెప్పాడు. ఓహో అలాగా, అలా అయితే నేను కూడా మరి విష్ణువు యదా కుప్యేత్ తథా కార్యం కరోమ్యహం. అయితే నేను కూడా విష్ణువు చేతులను మరణిస్తే ఇంక మళ్ళీ నాకు ఇలాగ రాక్షసునిగానో లేదా ఇంకోటిగానో జన్మించే అవకాశం ఉండదుగా, అవసరం ఉండదుగా. ఇంక ఎవరితోనే ఎందుకు, అతనితో యుద్ధం చేస్తాను. అతనితో యుద్ధం చేయడం తేలిక అంటే విష్ణుమూర్తి నీతో యుద్ధం చేస్తాడు అని అంటే, అతను కోపం వచ్చే పని నేను చేస్తే పోలా, అప్పుడు నాతో యుద్ధం చేస్తాడు. కాబట్టి అతని భార్యను, అతను రాముడిగా అవతరించి ఉన్నాడు కనుక, అప్పటికే వచ్చేసాడు ఉన్నాడు కనుక, అతని భార్యని కనుక నేను అపహరిస్తే అప్పుడు నా మీద కోపం వస్తుంది. స్వయంగా తానే నన్ను సంహరిస్తాడు. ఎవరి చేతిలో సంహరిస్తే కసి తీరడు. తన భార్యను అపహరించిన వాడు ఎవడో వాడే స్వయంగా అతని మీద తానే యుద్ధం చేయాలనుకుంటాడు కనుక జారన్నేవ పరాత్మానం సజహార అవనీసుతాం. అందుకని అతడు తెలిసే విష్ణుమూర్తి రాముడిగా అంటే రామచంద్ర, ఇదంతా కూడా అగస్త్యవాదుడు ఈ రాముడిని చెప్తున్నారు. పరమేశ్వరుడు పార్వడు చెబుతూ ఉన్నాడు అన్నమాట. సరే,
ఈ సంగతి తెలిసే జహార అవనీసుతాం సీతాదేవి భూదేవి యొక్క కూతురిని సీతను ఎత్తుకుపోయాడు. మాతృవక్తాలయ మాస కానీ తల్లిలాగే చూశాడు కానీ ఎప్పుడు ఆ ఒట్టుకు చిటికిన వేరు కూడా వెళ్ళలేదు. కావాలి రెచ్చగొట్టడానికి ఏమో మాట్లాడాడు కానీ మనస్సులో మాత్రం తల్లిలాగే భావన చేశాడు. అధ్యాత్మరామాయణ ప్రత్యేకంగా చెప్తాడు మాట మాతృవక్తాలయ మాస తల్లిలాగా చూశాడు అని. వాల్మీకి రామాయణంలో మాత్రం ఆ మాటలే ఉండవు. త్వత్తః కాంక్షం వసం స్వకం ఓ రామచంద్ర నీ చేతిలోనే త్వత్తః అంటే నీ నుండియే మరణాన్ని కోరుకుని ఆ పని చేసేదయ్యా వేరే ఏమీ కాదు అని. సరే వాళ్ళందరినీ కూడా నువ్వు సంహరించడం జరిగింది కదా సంతోషము అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు రామచంద్రమూర్తి ఏం చేశాడంటే కోటిశః స్థాపయామాస శివలింగాని సర్వశః 1 కోటి శివలింగాలు స్థాపించాడు. ఎందుకని పులస్త్య బ్రహ్మదేవుని యొక్క కుమారుడు పులస్త్యుడు, పులస్త్యుని యొక్క కుమారుడు విశ్రవసుడు, విశ్రవసుని యొక్క కుమారుడు రావణాసురుడు. అంటే బ్రాహ్మణ వంశం నుంచి బ్రహ్మదేవుని యొక్క వంశంలో వచ్చాడు. బ్రహ్మదేవునికి వంశంలో వచ్చినవాడు చంపాడు కనుక బ్రహ్మహత్యా దోషం వచ్చింది. ఈ బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవాలంటే విష్ణుమూర్తి అయినా సరే మరి రాముని యొక్క రూపాన్ని మన నరావతారాన్ని పొంది వచ్చాడు కనుక మానవ శరీరాన్ని ధరించాడు కనుక ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని అనుభవించవలసిందే, దాన్ని పోగొట్టుకోవలసిందే. అది పోగొట్టుకోవడం కోసమని రామేశ్వరుడు మొదలుపెట్టి రామేశ్వరుని స్థాపించినప్పటికీ ఇంకా రావణ సంహారం జరగలేదు. ఆ తర్వాత కోటి శివలింగాలు స్థాపించేటండి. కోటిశః స్థాపయామాస శివలింగాన్ని సర్వశః అని. ఆ తర్వాత 10 వర్ష సహస్రాణి మాయామానుష విగ్రహ చకార రాజ్యం విధివతు లోకవంజ పదాంబుజ. మరి లోకమంతా కూడా నమస్కరించేటువంటి పాదపద్మములు కలిగినటువంటి శ్రీరామచంద్రుడు 10,000 సంవత్సరాలు మళ్ళీ తర్వాత ఇంకో చోట ఇంకో 100 కూడా కనపడారు 10 వర్ష శతాని చ అని. కనుక అంటే మానవుని ఆయుర్దాయం 120 అయినా కూడా రౌండ్ ఫిగర్ కదా అని 100 ఏళ్ళు చెప్తుంటాను చూడండి. నిజానికి పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు, 100 ఏళ్ళు కాదు. అందుకే అందులో సగమైనప్పుడు 60 ఏళ్లకు ఉత్సవం చేస్తాం షష్ఠి పూర్తి అయ్యి. 100 ఏళ్ళు ఆయుర్దాయం 50 ఏళ్ళకి చేయాలిగా, 60 ఏళ్ళకి చేస్తున్నాం. పూర్ణాయుర్దాయం 100 కాదు 120. కనుక అది ఆ 120కి దగ్గరగా ఉన్న రౌండ్ ఫిగర్ 100 కాబట్టి మామూలుగా జనరల్గా 100 ఏళ్ళు అని మనం చెప్పేస్తాం. అలా ఇక్కడ కూడా 10,000 అనేది ఒక రౌండ్ ఫిగర్ కాబట్టి 10,000 సంవత్సరాలు, కానీ స్పష్టంగా అయితే 11,000 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. ఇలా చేస్తుండగా త్వయా సమేత చిచ్చక్య రామస్తిష్టతి భూతలే దేవి జారామి సకలం తత్రోపాయం వదామితే. ఒకసారి ఏం జరిగిందంటే హాయిగా జీవితం సాగిపోతుంటే ఒకనాడు దేవతలు వచ్చారు. దేవతలు వచ్చి రాముడికి కనపడకుండా సీతకు మాత్రమే కనిపించి అమ్మా మరి మీరు వచ్చిన పని అయితే అయిపోయింది, పని అయిపోయాక 11,000 సంవత్సరాలు అయింది. ఇంకా మరి విష్ణుమూర్తి ఈ రామరూపాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి రావడం లేదు. రమ్మనమని మీరు స్వయంగా చెప్పేంత సాహసం నాకు లేదు. కానీ వైకుంఠం అక్కడ అనాథగా మిగిలిపోయింది. మరి ఈయన రాకపోతే ఆ వైకుంఠానికి పూర్వ వైభవం రాదు కదా, రావాలి. నువ్వున్నంత వరకు నిన్ను విడిచిపెట్టాను రాడు. నువ్వు అనపాలివి రాముడికి కనుక నువ్వు ఉన్నంత వరకు నువ్వు ఇక్కడ ఉండగా ఆయనకి విడిచిపెట్టి వైకుంఠానికి రాడు కనుక దీనికి సంబంధించి నువ్వే ఏదైనా ఆలోచన చేయాలమ్మా. ఆయన వైకుంఠానికి రావాలంటే ఆయనకన్నా ముందు నువ్వు వైకుంఠానికి వస్తే అప్పుడు రాముడు కూడా ఈ రూపాన్ని వదిలేసి అవతారాన్ని వదిలేసి అప్పుడు విష్ణు రూపాన్ని ఎత్తి మళ్ళీ మా వైకుంఠాన్ని నుండి వచ్చేస్తాడమ్మా. ఇది గురించి ఏదైనా ఆలోచించు అని చెప్పాడు. సీత ఆలోచిస్తుంది పాపం. ఉన్న విషయం ఉన్నట్టు విష్ణుమూర్తి చెప్పింది. ఇగో దేవతలు వచ్చారు, నన్ను ఇలా అడిగారు, తర్వాత మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో చేయండి అంటే అప్పుడు ఆయన అంటాడు అనమాట, దేవి జారామి సకలం. అమ్మాయి దేవి ఈ సంగతంతా నాకు తెలుసు, తత్ర ఉపాయం వదామితే, దాని సంబంధించి నేను ఉపాయం చెప్తాను, చేస్తావా? ఏమిటిది? కల్పయత్వా మిషం దేవి లోకవాదం త్వరాస్త్రియం. నీ మీద ఒక లోక అపవాదం అనేది ఒకటి పుట్టిస్తాను నేను. లోకంలో ఒక అపవాదం ఏర్పడుతుంది, నిన్ను కేంద్రంగా చేస్తుంది. మరి తప్పదు, అది నువ్వు అనుభవించాలి. ఆ అపవాదు కారణంగా శజామిత్వాం వరే, నిన్ను అడవిలో విడిచిపెట్టేస్తాను.
లోకవాదాద్భేత ఇవ అపరః. ఇంకా లోకవాదానికి భయపడి మాత్రమే విడిచిపెట్టినట్లుగా అందరూ చూస్తారు, అందరూ అనుకుంటారు. అలాగని నేను విడిచిపెట్టేస్తాను. భవిష్యతః కుమారో ద్వౌ, నీకిద్దరు కుమారులు కూడా పుడతారు. వాల్మీకే ఆశ్రమాంతికే, నువ్వు వాల్మీకి ఆశ్రమానికి సమీపంలో నేను విడిచిపెట్టి ఏం చేస్తాను? అడవిలో నువ్వు ఆశ్రమంలో ఉందువుగా, అక్కడ నీకు ఇద్దరు కుమారులు పుడతారు. ఇదానీ దృశ్యతే గర్భ, ఇప్పటికే నువ్వు గర్భవతివి నాకు తెలుస్తోంది. పునరాగత్యమే అంతికం, మళ్ళీ ఒకసారి నా దగ్గరికి వస్తావు పిల్లలు కని వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత. లోకానాం ప్రత్యయార్థం త్వం కృతా శపథం ఆదరాదు. అప్పుడు లోకానికి అంతటికి నువ్వు నీ యొక్క సౌశీల్యాన్ని రుజువు చేసుకో అని నేనంటే, లోకానికి నమ్మకం కలగడం కోసమని నువ్వు ఒక శపథం చేదువుగా చెయ్యి. ఏమని చేయాలి? భూమే వివరమాత్రేణ వైకుంఠం యాస్యసి ధృతం. అప్పుడు నువ్వు చేసిన శపథం ద్వారా భూమిలో ఒక పెద్ద రంధ్రం ఏర్పడి భూమిలో అప్పుడు విడిపోయి అక్కడికి వైకుంఠాన్ని విడుదువు. కానీ ప్రజలందరూ చూస్తుండగా నువ్వు భూప్రవేశం చేసినట్లుగా ఉంటుంది, నీ శపథం నెరవేరుతుంది. నువ్వు నేను గనక పతివ్రతనైతే, నేను గనక ధర్మాత్మనైతే, ధర్మం తప్పదాన్ని అయితే నేను భూమి యొక్క వివరం రంధ్రం భూమి లోపలికి ప్రవేశించదురుగాక అని నువ్వు వరణం. నిజంగా అలాగే జరగడం చేత నీ మీద ఉన్న అపవాదము పోతుంది, నువ్వు వైకుంఠానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా నేను వస్తాను అని. భూమే వివరమాత్రేణ వైకుంఠం యాస్యసి ధృతం పశ్చాదహం గమిష్యామి, తర్వాత నేను వస్తా. ఏషయేవ సునిశ్చయః, ఇంకా ఇదే నిశ్చయము అని చెప్పాడు. అంత రాబోయేదానికి ప్రణాళిక అన్నమాట. ఇది అధ్యాత్మకరమైన ఇలా ఉంటుంది, వాల్మీకి రామాయణం ఇలా ఉండదు, అలా జరిగిపోయినట్టు ఉంటుంది. కానీ ఎలా జరుపుదామని ప్రణాళిక ముందు మనకు ఉన్నట్టుగా తెలియదు. సరే, ఓనాడు చారులందరినీ సమావేశపరిచాడు. ఏంటి ఏమనుకుంటున్నారు జనాలందరూ? నా తల్లుల గురించి ఏమనుకుంటున్నారు, మా అన్నదమ్ముల గురించి ఏమనుకుంటున్నారు, సీత గురించి ఏమనుకుంటున్నారు, అసలు నా రాజ్య పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు అని అడిగితే అందరూ ఏమేమి చెప్పారు. అందులో విజయనామకం, విజయుడు అనేటువంటి చారుడు ఉన్నాడు. ఇందులో ఈ పేరు చెప్పారు. మనకి భద్రుడు అని వాల్మీకి చెప్తారు. సరే, విజయుడు భద్రుడు, విజయభద్రుడే ఉండొచ్చు, భద్ర విజయుడే ఉండొచ్చు, మాత్రం విజయుడే అనేవాడు. సీతాం వా మాతరం వా మే భ్రాతॄన్ వా కైకేయీమధ న భేతవ్యం త్వయా బ్రూహి శాపితోసి మమోపరి. ఇగో విజయుడా, నువ్వు ఉన్నతుడు చెప్పే రక్షణ కలిగిన వాడు, నువ్వు బాగా పరిశీలించేవాడివి. సీతను గురించి గాని, నా తల్లిని గురించి గాని, నా సోదరుల గురించి గాని, కైక గురించి గాని, ఎందులో ఏ భేదం ఎవరైనా ఒకటే. నా తల్లి అయినా సరే, కైకైనా సరే, సీత అయినా సరే, నా సోదరుడైనా సరే, ఎవరైనా ఒకటే. ఎవరి గురించి ప్రజలు ఏదనుకున్నా సరే దాచకుండా నువ్వు నాకు చెప్పాలి. శాపి తోసి మమోపరి, లేకపోతే నా మీద ఉంటాను, లేకపోతే నా మీద ఉంటుంది. అప్పటి నుంచి ఉంది నా మీద ఉంటున్నాం. శాపి తోసి మమోపరి అంటే మమ ఉపరి, నా పైన శాపిత హాసి ఒట్టు పెట్టినవాడు అవుతున్నావు అంటే నా మీద ఒట్టు అన్నాడు. అప్పుడు విజయుడు అంటాడు, కృతం సుదుష్కరం సర్వం రామిని తప్పన ఏమని కింటు హత్వా దశగ్రీవం సీతామాభృత్య రాఘవ అమర్షం పృష్ఠత కృత్వ సంవేష్మ ప్రత్యపాదయతు. రావణాసురుడు చెప్పి ఏడాది కాలంగా సీతాదేవి అక్కడే బంధింప రావణాసురుడు తన మందిరంలో పెట్టేసుకుంటే అశోకవనంలో పెట్టాడు. అక్కడ ఆగి తెలుసు ప్రజలకి, అందుకని తన ఇంట్లో పెట్టుకుంటే ఆ రావణాసురుడు చెప్పేసి సీతను మళ్ళీ తెచ్చుకుని తాను ఏడుకుంటున్నాడు. మరి ఏడాది కాలం తనలా పవిత్రంగానే ఉందని నమ్మకం ఉంది. మరి రాముడు మరీ అంత ఆ స్త్రీలోనుడా అని ఇలా అనుకుంటున్నారు అన్నారు. కిమ్ కీర్తిం హృదయం తస్య సీతా సంభోగితం సుఖం యాహృత విజయరణ్యే రావణేన దురాత్మన. విజనమైన అరణ్యంలో, జనం లేని అరణ్యంలో రావణాసురుడి చేత హరింపబడినటువంటి సీతాదేవిని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు. ఏడాది మరి అక్కడే ఉన్నదాన్ని. యాదృగ్భవతి వై రాజా తాదృశ్య అనేతం ప్రజాః. రాజు ఎలాంటి వాడితే ప్రజలు అలాంటి వాడే అవుతారు. యథా రాజా తథా ప్రజా. కాబట్టి మనం మాత్రం అంత ఖచ్చితంగా నీతి, నియమము, కట్టుబాటు ఇవన్నీ ఎందుకు పాటించడం? కట్టుబాటు మనకి ఎక్కర్లేదు. మరి రాముడికే లేనప్పుడు కట్టుబాటు మనకి ఎందుకు ఇంకా అనేస్తున్నాడు లేకుండా. ఇలా అనుకుంటున్నారండి ప్రజలు. ఇక్కడ లోకంలో ఒక అపవాదం ఉంటుంది. ఏమంటే ఎవరో ఒక రజక కులం, చాకలి కులానికి చెందినటువంటి వ్యక్తి ఈ అపవాదం వేశాడని, అతను ఒక్కడి మాటకి విలువిచ్చేసి రాముడు సీతను విడిచిపెట్టేశాడని. ఇది పచ్చి అబద్ధము. ఇక్కడ కుల ప్రస్తావన లేదు, ప్రజలు అనుకుంటున్నారు అనే వాల్మీకి రామాయణం ఉత్తరాఖండ
వాల్మీకి రామాయణంలో అదే చెప్పారు, ఇందులో అధ్యాత్మ రామాయణంలో అదే చెప్పారు, భౌభూతి ఉత్తరరామ చరిత్రలో కూడా జనాపవాదం అని చెప్పారు తప్ప ఒక వ్యక్తి ఒక కులం వాడు అని చెప్పలేదు. కనుక ఏదో ఒక కులం వాడు ఈ మాట అన్నట్టు ఆ అపవాదం ఏదైతే ఉందో అది నిజంగా అర్థమే, లోక అపవాదమే తప్ప ఒక వ్యక్తి యొక్క అపవాదమైతే కాదు. సరే, అస్మాకం యాదృగ్భవతమై రాజా తదృశ్య అని తాదృశ్య రీతం ప్రజా, ఎలాంటి వాడు రాజుతాడో ప్రజలు కూడా అట్లాంటి వాడు అవుతారు. కనుక మనం కూడా ఎలా పడితే అలా ఉండవచ్చు అని అనుకున్నాం. ఏతం శ్రుత్వా తద్వచనం రామ, ఆ మాట విని సజ్జనాన్ పర్యపృచ్ఛత, తన వాళ్ళందరినీ పిలిచాడు. తేపిన